హలో ఫ్రెండ్స్, అందరికీ జేఈసీ గణేష్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ వచ్చేసాం. ఇంకొచ్చేసి మనకు 59 డేస్ ఉంది. సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు వచ్చిలో చూస్తున్నాం. ప్రస్తుతం మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ ఏంటో చూస్తున్నాం. సో మనకు లెఫ్ట్ సైడ్, అదేవిధంగా రైట్ సైడ్, అదేవిధంగా మనకు మిడిల్ సంబంధించిన గణేష్ సంబంధించిన వర్క్ ఎంత జరిగింది, ఎంత లేదో మొత్తం చూసుకుందాం. సో ముందరికి వెళ్ళి చూసుకుందాం. సో మెయిన్గా మనకి ఇక్కడైతే పోస్ట్ అయితే పెట్టేశారు. సో మనకి ఇంకొచ్చేసి 59 డేస్ ఉంది. సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఐగ్రీవ స్వామికి సంబంధించిన రైట్ సైడ్ మండపం పూర్తి షెడ్ వర్క్, అదేవిధంగా మన ఐరన్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు బేస్ సంబంధించి అయితే పూర్తిగా బేస్ సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోయింది. బేస్ సంబంధించిన వర్క్ అయితే పూర్తిగా మొత్తం సీక్లు అయితే కొట్టేస్తారు. సో సీక్లు కొట్టేసిన తర్వాత ఒక బ్యాక్ డ్రాప్ అయితే వేసేసారు. బ్యాక్ డ్రాప్ అయితే చిన్నగా వేసారు. సో ఇంతే మనకు లాస్ట్ వర్క్ వస్తుంది మన బ్యాక్ డ్రాప్. సో ఇంతే మన హైగ్రీవ స్వామికి సంబంధించిన బేస్, అదేవిధంగా బ్యాక్ డ్రాప్. సో ఈ హైగ్రీవ స్వామి బేస్ ఏంటంటే, సో ఇది తొందర స్టార్ట్ చేసారు. ఎందుకంటే 2 రోజులు ఉంది కాబట్టి అక్కడ వర్క్ జరుగుతుంది. అక్కడ వర్క్ చేసిన తర్వాత ఇక్కడైతే వేస్తారు. సో ఇది సో ఇక్కడైతే మొత్తం టాకులు అయితే కొట్టేసుకుంటారు. ఇట్లా ఒక పట్టు వచ్చింది, కిందికి ఒక పట్టు వచ్చింది, సో సైడ్కి ఒక పట్టు వచ్చింది. సో మొత్తం ఇలా బ్యాక్ డ్రాప్ అయితే కడ్డీలు అయితే కొట్టారు. సో ఇది బ్యాక్ డ్రాప్ సంబంధించిన, హైట్కి సంబంధించిన, షెడ్ సంబంధించినది. సో మనకు మిడిల్ భాగం చూసుకుంటే, మిడిల్ భాగం మనకు పూర్తిగా సీక్ల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిడిల్ బేస్ మన వినాయక బేస్ అయితే పూర్తిగా పైన వారు చూస్తున్నాం ఒకసారి. సో పైన కింద వారు చూసుకుంటే, సో పైన అయితే మొత్తం మనకు బస్సులు అయితే కడుతున్నారు. సో చూసుకోవచ్చు, నిన్న వచ్చేసి మనకు 3 అయితే కట్టారు. సో ఈరోజు వచ్చేసి ఇంకోటి అయితే కడుతున్నారు చూడండి. సో ఈరోజు అయితే ఇంకోటి కడుతున్నారు. సో ఈ షెడ్కి సంబంధించిన వరకు అయితే కొంచెం స్లోగానే నడుస్తుంది. ఎందుకంటే మిడిల్ కాబట్టి చాలా హైట్ ఉంటుంది కాబట్టి 75 ఫీట్ల నుంచి కడతారు కాబట్టి, సో కొంచెం వాళ్ళైతే చూసుకొని కడుతుంటారు చూడండి. ముంగడైతే 3 అయితే కట్టేసారు. 3 కట్టిన తర్వాత ఈరోజు లేదా రేపు అయితే మొత్తం వాళ్ళైతే బ్రేక్లు అయితే కప్పుతారు. సో మనకి ఇంకా వచ్చేసి లెఫ్ట్ సైడ్ గజ్జలమ్మ దేవికి సంబంధించిన షెడ్ ఎంతవరకు వచ్చి చూస్తున్నాం. సో గజ్జలమ్మ దేవికి సంబంధించిన ఏందో మనకి మొన్ననే చూపిస్తున్నాం కదా, ఇదైతే కట్టేసారని. సో షెడ్కి సంబంధించిన మొన్నలాగా ఉంది. సో ఫ్రేమ్, బ్యాక్ ఫ్రేమ్ ఏం జరగలేదు. సో కింద ఒకటి షెడ్ వర్క్ అయితే జరిగింది. కింద షెడ్ వర్క్, అదేవిధంగా మనకు ఐరన్ సంబంధించిన ఏదైతుందో మనకు సీక్ల వర్క్ అయితే జరిగింది. సో సన్న సీకలు అయితే కొట్టుకున్నారు. సో బేస్ సంబంధించినది పైన ఒకటి వేసారు. సో సైడ్కి చిన్న ఇలా 2 టాకులు వేసారు. సో చుట్టుపక్కల మొత్తం అయితే ఏమి వేయలేదు. సో చిన్నగా అయితే వేసేసారు. ఇది మన గజ్జలమ్మ దేవికి సంబంధించిన అప్డేట్. సో మనకు మిడిల్ సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. పూర్తిగా మనకు బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం వ్యూ అయితే చూస్తున్నాం. సో ఇది మొత్తం మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర వ్యూ. సో 3 అయితే పైన చూస్తున్నాం కదా మనం. 3 ట్రస్సులు అయితే కట్టారు ప్రస్తుతానికి ఇప్పుడు. సో 3 ట్రస్సులు కట్టిన తర్వాత లాస్ట్ ట్రస్ కడుతున్నారు చూడండి. సో ఇట్లాగే ఒక 10 గాని వస్తాయో మరి చెప్పలేం. సో ఎన్ని వస్తాయని సైడ్స్కి అయితే పైనకి అయితే వేస్తారు. సో రేకుల షెడ్, అదేవిధంగా మనకు ఇది కార్పెంటర్ వర్క్స్ పూర్తిగా అయితే ఒక 10 డేస్లో కంప్లీట్ అయితే చేస్తారు. వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకైతే శిల్పి రాజేంద్ర సార్ అయితే వచ్చి మనకైతే డ్రాయింగ్ అయితే ఇస్తాడు. ఈ డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళైతే ఇవి చేసుకుంటారు. ఏదైతే మనకు కాళ్ళు కానీ చేతులు కానీ పూర్తిగా ఉంటాయి కదా. సో పూర్తిగా మనకు వినాయక సంబంధించినవి ఏవైతున్నాయో సో అవైతే చేసుకుంటారు. అవి చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ మండపం, అదే లెఫ్ట్ సైడ్ మండపం ఏవైతున్నాయో మన గజ్జలమ్మ దేవి హైగ్రీవ స్వామిలో, సో అవైతే వాళ్ళైతే చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తారు ఇప్పుడైతే. సో ప్రస్తుతం మనం మిడిల్ సంబంధించిన ఏదైతుందో మిడిల్ సంబంధించిన షెడ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇది ఖైరతాబాద్ గణేష్ అప్డేట్. సో మీరు వీడియో ఎండ్ చూస్తున్నారు, థ్యాంక్ యూ. అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. చాలామంది అయితే నాన్ సబ్స్క్రైబ్ అయితే చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొంచెం చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకోసారి అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్. సో